ఈరోజు హిందూ పేపర్లో రాకేష్ సూద్ ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు. భారత దౌత్యం భరతనాట్యంని పోల్చి ఉందా, దాన్ని పోలి ఉందా అని చెప్పి. భరతనాట్యంలో ఒకటే టైంలో అంటే ఒకటే మూమెంట్లో అనేక రకాల ఎక్స్ప్రెషన్స్, అనేక రకాల సందర్భాలు చూపిస్తుంటాం. అలానే భారతదేశంలో మన డిప్లొమసీ కూడా ఒకటే స్ట్రోక్లో, ఒకటే మూవ్లో చాలా డిఫరెంట్ ఫార్మ్స్ చూపిస్తుందా అనేదే క్వశ్చన్ అన్నమాట. దీనికి రాకేష్ సూద్ వాళ్ళ గురువు గారి ప్రస్తావన తీసుకొచ్చారు. రాకేష్ సూద్ ఒకప్పుడు మన డిప్లొమాట్, గొప్ప డిప్లొమాట్ ఉండేవాళ్ళు ఇండియాలో. ముఖ్యంగా 1991 ఆ టైంలో ఎప్పుడైతే రిఫార్మ్స్ వస్తున్నాయో ఆ టైంలో జ్యోతింద్రనాథ్ దీక్షిత్ అని చెప్పి ఆయన కింద ఆయన జూనియర్గా పనిచేశారనమాట. ఆ సందర్భం తీసుకొచ్చారు. అసలు రాకేష్ సూద్ ఈ ఆర్టికల్ ఎందుకు రాశారు? యాక్చువల్గా భారతదేశం రష్యాకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానంలో ఆబ్స్టెంట్ అయిందనమాట యుఎన్ఎస్ఏలో. భారతదేశం ఆబ్స్టెయిన్ అవ్వకుండా ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఉండాల్సిందని చెప్పి న్యూస్ పేపర్స్లో, టీవీ షోస్లో డిబేట్స్ వస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా భారతదేశం ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకుని ఉండాల్సింది. ఏదో రష్యాకి సపోర్ట్ చేస్తూ ఆ రెజల్యూషన్కి వ్యతిరేకంగా ఓటేయటమో, లేదా వెస్ట్రన్ కంట్రీస్ని సపోర్ట్ చేస్తూ రష్యాని వ్యతిరేకంగా ఓటేయటమో, అంటే రష్యాకి వ్యతిరేకంగా ఓటేయటమో, ఈ విధంగా చేస్తుంటే బాగుండేది. అలా కాకుండా ఇండియా ఆబ్సెంట్ అవటం ఏంటి అని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇండియా చాలా పెద్ద దేశం. ఈ దేశానికి చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్ చేసి రష్యాకి వ్యతిరేకంగా ఓటేస్తే ఇండియా ఒక స్టాండ్ తీసుకున్నట్టు ఉంటుంది. అదేవిధంగా రష్యాకి సపోర్ట్ చేస్తూ వెస్ట్రన్ కంట్రీస్కి వ్యతిరేకంగా చేస్తే అది ఇంకొక స్టాండ్. ఇక్కడ మనం చూస్తే ఇండియా మధ్య మార్గ ఫాలో అయింది. ఇక్కడ మధ్య మార్గం అంటే ఏంటంటే, వెస్ట్రన్ కంట్రీస్ అనుకుంటాయి ఇండియా ప్రో రష్యా ఏమో అని చెప్పి. నేను పూర్తిగా ప్రో రష్యా కాదు అని ఇండియా ఇక్కడ ప్రూవ్ చేసింది. అలానే రష్యా అనుకుంటుంది ఈ మధ్య ఇండియా వెస్ట్రన్ కంట్రీస్ వైపు వెళ్తుంది అని చెప్పి. అది కూడా కాదని చెప్పి ఇండియా ఇక్కడ ప్రూవ్ చేసింది. ఇక్కడ ఇండియా బెటర్ బార్గెనింగ్ పవర్లో ఉంది, బెటర్ యాక్సెసిబుల్ పవర్లో ఉంది. అంటే ఓ పక్క ఉక్రెయిన్తో సమర్థవంతంగా మాట్లాడవచ్చు, ఇంకో పక్క రష్యాతో సమర్థవంతంగా మాట్లాడవచ్చు. అంటే ఫెన్స్కి ఇటువైపు అటువైపు కాకుండా మధ్యలో ఉందన్నమాట. ఇండియా తన పాత్రని ఇంకా క్లియర్గా, అంటే అటు పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో తన ఏంటో చెప్పకుండా గ్రేలో ఉంది. నేను అవసరమైతే కొన్ని విషయాల్లో నీతో చర్చలు జరుపుతాను, కొన్ని విషయాల్లో నీతో చర్చలు జరుపుతానని. అంటే ఒక రెస్పాన్సిబుల్ పవర్ అనేది ఈ విధంగా ఖచ్చితంగా ఇది ఇంకా తెలివైన మార్గం. ఒకటేసారి మన స్టాండ్ చెప్పకుండా తెలివిగా ఇద్దరితో చర్చలు జరుపుతూ, ఇద్దరితో సమర్థవంతంగా ఉండి, ముఖ్యంగా అక్కడ మన ప్రజలను, అక్కడున్న హ్యూమన్ రైట్స్ను కాపాడుకుంటూ ఒక రెస్పాన్సిబుల్ పవర్లో ఉండటం అనేది గొప్ప విషయం. ఇది చాలా వరకు తెలివిగల నిర్ణయం అని అంటున్నారు. ఇప్పుడు కాస్త లోతుగా అర్థం చేసుకుంటే, ఎందుకంటే సడన్గా మనం చూస్తే ఇండియా ఆబ్సెంట్ అవడం కరెక్ట్ కాదనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ విజన్లో చూస్తే ఇది కరెక్ట్ అని నిర్ణయం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా రేర్గా ఒకే మన ప్రధాని అంటే చాలామంది అధ్యక్షులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కానీ మన ప్రధాని ఒక పక్క ఉక్రెయిన్ దేశాధ్యక్షుడితో మాట్లాడగలుగుతున్నారు, అలానే రష్యా అధ్యక్షుడితో కూడా మాట్లాడగలుగుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో అయితే ఇక్కడ భారతదేశం ఈ స్టాండ్ తీసుకోవటాన్ని కొంతమంది తప్పు పట్టినప్పటికీ ఇది కరెక్ట్ స్టాండ్. అయితే ఇక్కడ ఇండియన్ డిప్లొమసీ భరతనాట్యం ఏంటి అంటే, ఒకటే టైంలో ఇండియన్ డిప్లొమసీ రకరకాల ఫామ్స్లో రావడం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే మనం చూసాం కోల్డ్ వార్ ఎండ్ అయ్యేటప్పుడు 1991లో అప్పటి వరకు మనం కొంత ప్రో సోవియట్ టిల్ట్ ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. మనకు తెలుసు 15 దేశాలుగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయిందని. అదే టైంలో మనం అమెరికాకి దగ్గర అవటం, అంటే ఆల్మోస్ట్ సోవియట్ యూనియన్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూనే అమెరికాతో దగ్గర అవుతున్నాం అనమాట. అంటే ఒకటే టైంలో 2 డిఫరెంట్ ఫార్మ్స్ చూపిస్తున్నాం, 2 డిఫరెంట్ పర్ఫెక్షన్స్ చూపిస్తున్నాం. అదేవిధంగా అదే టైంలో చైనా కూడా క్లోజ్ అయ్యాం. 1993లో చైనాతో మనం పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ఎప్పుడైతే చైనాకి దగ్గర అయ్యామో తైవాన్ కూడా దగ్గర అయ్యాం. అదే టైంలో తైవాన్ ఇండియా కల్చరల్ అండ్ ఎకనమిక్ సెంటర్స్ ఓపెన్ చేసుకున్నాం. సో చైనాతో తైవాన్తో ఒకటేసారి 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎట్ ద సేమ్ టైం. చాలామంది నువ్వు చైనా స్టాండ్ తీసుకుంటావా, తైవాన్ స్టాండ్ తీసుకుంటావా అంటే ఏదో ఒకటే చెప్తారు, కానీ ఇండియా చైనా స్టాండ్, తైవాన్ స్టాండ్ ఒకటేసారి తీసుకుంది. అదేవిధంగా ఇండియా అమెరికా స్టాండ్, రష్యా స్టాండ్ ఆల్మోస్ట్ ఒకటే టైంలో తీసుకుంది. అదేవిధంగా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మన రిలేషన్షిప్లో 1991 వరకు ఇండియా ఇజ్రాయెల్తో
చాలా మొక్కుబడిగా వ్యవహరించేది. కానీ ఒకటేసారి మనం చూస్తే టర్న్ అరౌండ్ అనమాట ఇండియాస్ ఫారెన్ పాలసీలో. 1992లో ఇండియా ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది. ఈ 30 సంవత్సరాల ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ మనం చూస్తే కనుక ఒక అద్భుతం అని చెప్పొచ్చు. 3 డెకేడ్స్లో మనం ఒక అద్భుతాన్ని సృష్టించాం. అంటే మన భరతనాట్యం స్టైల్ డిప్లొమసీలో అంటే ఒకటే టైంలో రకరకాల ఫామ్స్లు తీసుకోవడం వల్ల మనం చాలా అద్భుతాలు కూడా సాధించామని చెప్పి ఈ ఆర్టికల్లో రాకేష్ సూద్ చెప్తున్నారు. అంతేకాదు ఇలాంటి డిప్లొమసీ వల్ల ఇండియా తన నేషనల్ ఇంట్రెస్ట్ చాలా అద్భుతంగా పర్పస్ చేసుకోగలదు, సర్వ్ చేసుకోగలదు. ఎందుకంటే ఏ దేశానికైనా డిప్లొమసీ యొక్క ప్రధానమైన లక్ష్యం జాతి ప్రయోజనం. జాతి ప్రయోజనం అంటే ఆ దేశం యొక్క ఇంట్రెస్టే ఫస్ట్. అంటే కట్టె విరవకుండా పాము చావకుండా అందరితో మంచి సంబంధాలు, దాంతోపాటు అంతర్జాతీయ శాంతి, ఇవన్నీ కూడా ఇండియా సాధించుకోగలుగుతుంది ఇటువంటి డిప్లొమసీతో. ఇదంతా మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఓ పక్క ఇండియా స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేస్తుంది. శ్యామ్ సరన్ అన్నారు, రిలేటివ్లీ ఇండియా ఈజ్ మెయింటైనింగ్ స్ట్రాటజిక్ అటానమీ అని. ఒక చిన్న ఎగ్జాంపుల్, అమెరికాతో మనం చాలా క్లోజ్గా మూవ్ అయ్యాం ఈ మధ్య. అంతెందుకు మోడీ గారు అయితే ఒబామాతో క్లోజ్గా ఉన్నారు, తర్వాత ట్రంప్తో కూడా క్లోజ్గా ఉన్నారు. నమస్తే ట్రంప్ చేశారు, హౌడీ మోడీ చేశారు, ఇవన్నీ చేశారు. అదే సమయంలో రష్యాతో S-400 డీల్ చేసుకున్నారు. S-400 డీల్ చేసుకుని ఆపారా? అమెరికా కాట్సాయేస్తుందన్న భయం ఉన్నా సరే, వెయ్యొచ్చేమన్న అభిప్రాయం ఉన్నా సరే, ఇండియా మాత్రం స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి నాకుంది అని చెప్పి అక్కడ మళ్ళా తన తెలివిని చూపించింది. అంటే ఇండియా విజన్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ అనమాట. షార్ట్ టర్మ్లో బ్లాక్ అండ్ వైట్లో చెప్పొచ్చు, నేను రష్యా పక్కన, నేను అమెరికా పక్కన, నేను ఉక్రెయిన్స్ ఫుల్గా సపోర్ట్ చేస్తానని. కానీ ఇవన్నీ షార్ట్ టర్మే. కానీ లాంగ్ టర్మ్లో ఎవరైనా ఏ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, ఏ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించే టెంపరీ ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడు. ఒక దార్శనికుడు భావి తరాల గురించి ఆలోచిస్తాడు. సో ప్రపంచ శాంతి కోసం ఎవరిని దూరం చేసుకోకూడదు. అదేవిధంగా తన అటానమీని తను మెయింటైన్ చేసుకోవాలి. ఇదే ఇండియా యొక్క జాతి ప్రయోజనం. ఇంకా బాగా చెప్పాలంటే దీన్ని నేను ఎన్లైటెండ్ నేషనల్ ఇంట్రెస్ట్ అనే పదంతో వర్ణిస్తాను. మనకి గొప్ప గొప్ప తత్వవేత్తలు ఉన్నారు. కౌటిల్య భారతదేశంలోనే పుట్టారు, మ్యాకియావెల్లి యూరోపియన్, ఇటాలియన్. తర్వాత చాలామంది థింకర్స్ కూడా మనకి అనేక రకాలుగా చెప్పారు. మార్గెన్తో, ఎవరు ఏం చెప్పినా ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మార్గెన్తో కానీ, కౌటిల్య కానీ, తర్వాత మ్యాకియావెల్లి కానీ, నేషనల్ ఇంట్రెస్ట్, నీ జాతి ప్రయోజనాలు నీకు చాలా ఇంపార్టెంట్. మ్యాకియావెల్లి ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇస్తారు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్టిఫైడ్. నీ జాతి కోసం దేన్నైనా నువ్వు సమర్థించవచ్చు, దేన్నైనా నువ్వు చేయొచ్చు. దాన్ని నువ్వు షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించకు. నీ జాతి కోసం ఏదైనా చేయొచ్చు, ఎటువంటివైనా నువ్వు పోరాడవచ్చు అని చెప్పి. సో ఇండియా ఈ సిద్ధాంతాన్ని అద్భుతంగా పాటిస్తుందని అనుకుంటూ ఆశిద్దాం.